విజయవాడ కనకదుర్గ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. దుర్గగుడి అభివృద్ధిపై గతంలో చేసిన సూచనల ఆధారంగా అనేక అంశాలపై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించారు. భక్తుల వాహనాల పార్కింగ్, క్యూలైన్ల సమస్యలపై దృష్టి పెట్టామని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు దేవాదాయ శాఖ తెలిపింది. ఓంకారనాదంతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ నిరంతరం వినపడుతూనే ఉండాలి. వేరే రకాలైనటువంటి ఏ రకమైన ఇబ్బందులు వచ్చిన భక్తులకి కలగకూడదు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఇది ఇంద్రకీలాద్రి అని కొండ మీద అతి తక్కువ స్థలంలో ఉన్నటువంటి ఆలయం. దీనికి అవసరమైన మేరకు చెట్లను పెంచే కార్యక్రమం కూడా చేయాలి. భక్తులు వచ్చిన వాళ్ళు కొంత విశ్రాంతి కూడా తీసుకునేదానికి వాళ్ళకి టేబుల్స్ లాగా సీటింగ్ ఏరియాస్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచన చేశాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం